హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఇది బాయిల్ అయ్యే వరకు నేను ఇప్పి తీసుకున్నానండి, మసాలా మ్యాగీ అది. ఇంక ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగేలోపు మనం మసాలాని తీసుకొని పక్కన పెట్టేసి మ్యాగీని ఇందులో వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇది పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు. బాగా హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో క్యారెట్, ఒక 1/2 కప్పు సన్నగా తరిగింది క్యాప్సికమ్ అండి. ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెమే వేసుకోండి, తర్వాత మ్యాగీలో కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది బాగా అంత వేగన అవసరం లేదండి, ఎందుకంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది పక్కకు జరిపేసి ఇందులో ఒక 3 ఎగ్స్ వేస్తున్నానండి. 3 గుడ్లను వేసేసి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు కలపకూడదండి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి పైన సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. ఇది కూడా అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కూరగాయలు మొత్తాన్ని కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులో మసాలాలు, స్పైసెస్ యాడ్ చేద్దామండి. ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కారం, మసాలా మ్యాగీ అండి. ఇది మొత్తం కలిపేసుకొని ఇందులోనే ఇంకొంచెం సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు మసాలా మ్యాగీ, కొంచెం చాట్ మసాలా వేసానండి, స్కిప్ అయిపోయింది అది. 2 ప్యాకెట్స్ వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మ్యాగీ వేసేసుకోవాలండి. మ్యాగీ వేసేసి మ్యాగీ కూడా ఇందులో పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోండి. మసాలా అనేది మ్యాగీ మొత్తానికి పట్టేయాలండి. ఆ విధంగా అయ్యేంత వరకు కలిపేసుకోండి. పిల్లలకి ఇలా పెట్టేసామంటే హ్యాపీగా స్కూల్ నుంచి రాగానే తినేసి హ్యాపీగా ఆడుకుంటారండి. మొత్తం కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఎంత కావాలో అంత తీసేసుకోండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.